దేవుని పరిశుద్ధాత్మాభిషిక్తుడే, బలవంతుడే. కానీ ఎంత బలవంతుడైనా వివేకం లేనివాడు. ఒక పాయింట్లో ఇప్పుడు దిలీలా దగ్గరికి వెళ్ళావు, సరే నీకు భార్య మోసం చేసింది, అయిపోయింది, తీసేయి. ఇంకొక దగ్గర ఎవరో వేశ్యతో జీవించావు, సరే ఆమె వేశ్య అనుకున్నావు, తీసేయి. సరే దిలీలా మంచిది అనుకుని ఆమె ఇంట చేరావు. ఇంట చేరినప్పుడు ఆమె తవ్వకాలు జరుపుతుంటే నువ్వు ఎందుకు వివేకాన్ని కోల్పోయావు? బలం ఉండగానే సరికాదు, వివేకం కూడా కావాలి అనేది పరిశుద్ధాత్మ దేవుని మాట. ఏం కావాలి? వివేకం. ఎన్నిసార్లు చెప్పిందండి, నీ గొప్ప బలం ఎందులో ఉంది అని అడిగింది. నీ గొప్ప బలం ఎందులో ఉందని అడిగితే ఏనేం చేశాడు? ఎందుకు నీకు అని అడగాలి. కాదులే తెలుసుకుందామని అందనుకో, నా బలరహస్యం నీకు అవసరమా, నేను అవసరమా? ఇప్పుడు నా పర్సనల్ అది నీకు చెప్పేది కాదు. కాబట్టి ఆ పాయింట్ని ఇంకోసారి నువ్వు అడగొద్దు. అడిగితే అసలు రాను ఇక్కడికి అంటే గొడవ వదిలిపోను. నీ బలరహస్యం దేనిలో ఉంది అంటే కొద్దిగా వివేచించినట్లయితే నా ఆయువు పట్టు మీద దెబ్బ కొట్టాలనే ఆలోచన ఈమె కలిగి ఉంది. ఇది ఈమెకు పుట్టిందా, లేకపోతే నా శత్రువులు ఏమన్నా ఈమెని వాడుతున్నారా? గుర్తుపెట్టుకోండి, కొన్నిసార్లు మన ఇంట్లో మన కుటుంబ సభ్యుల్నే సైతాను వాడతాడు, మన ఇరుగు పొరుగులను వాడతాడు, మన సమీపస్తులు అనుకున్న వాళ్ళని వాడతాడు, మనల్ని పాడు చేయటానికి, రెచ్చగొట్టడానికి, తప్పుడు పనులు చేయటానికి, దరిద్రగొట్టు జీవితంలో దిగజారటానికి. మనం ఎంతో నమ్మిన వాళ్ళని వాడుకొని వాడు దెబ్బ కొడతాడు. బలహీనులను వాడుకొని బలవంతులను నాశనం చేసే కుట్రదారుడు సైతాను. ఇది కూడా కాపీయే, దేవుని చూసి కాపీయే. బలహీనులను వాడుకొని దేవుడు బలమైన కార్యాలు చేస్తాడు కదా. బలహీనులను వాడుకొని దేవుడు బలమైన కార్యాలు చేస్తాడు కదా. ఆయన చూసి వీడు కాపీ అన్నమాట. బలహీనులను వాడుకొని బలవంతులను దెబ్బ కొడతాడు వాడు. ఎన్నడూ లేనిది ఈ అమ్మాయి కొత్త ప్రశ్న అడుగుతుంది. ఇన్ని రోజులు అడగల, రెగ్యులర్గా వస్తున్నా వెళ్తున్నా, ఇన్ని రోజులు అడగల, ఇప్పుడు అడిగింది. అసలు ఏమై ఉంటుంది? ఎందుకు అడుగుతుంది? తనకు కలిగిందా, లేకపోతే ఎవరి ప్రేరణ కన్నా లొంగుతుందా? జస్ట్ చిన్న వివేచన చేసినట్టయితే దిలీలాని దగ్గర కూర్చోబెట్టుకొని, ఆయన తోడ మీద ఈయన వండుకోవటం కాదు, అవసరమైతే ఆయన కౌగిట్లోకి ఆమె దగ్గరికి తీసుకొని, దిలీలా భయపడకు, ఇంతవరకు నువ్వు అడగని మాట అడిగావు, ఇంతవరకు నీ నుండి వినని ప్రశ్న నేను విన్నాను, నా బలరహస్యంతో నీకెందుకు? అసలు దాంతో నీకు అవసరం లేదు కదా, ఈ ప్రశ్న నీది కాదు కదా. చెప్పు, ప్రలోభానికి లొంగావా, లేతే బెదిరింపులకు లొంగావా? నేనున్నాను, భయపడద్దు. ఎవడు నిన్ను బెదిరించాడో ఏరి పారేస్తా మొత్తాన్ని. దా కూర్చో, అసలు ఏం జరిగింది చెప్పు. దిలీలా, డబ్బు కకృతి పడ్డావా? బెదిరింపులకు లొంగిపోయావా? అవసరమైతే నిన్ను నేను పక్కన దాచిపెడతా. నిన్ను ఎవడన్నా బెదిరిస్తే వాడు బెదిరించేవాడికి నిన్ను చిక్కకుండా నేను కాపాడుకుంటా, నా వెంట పెట్టుకుంటా. అవసరమైతే నిరంతరం నీకు తోడు నీడగా నేనుంటా. చెప్పు దిలీలా, ఏం జరిగింది? నువ్వు అడగని ప్రశ్న, అడగకూడని ప్రశ్న, ఎన్నడూ అడగని ప్రశ్న ఇప్పుడు నన్ను ఎందుకు అడిగావు? ఆ ఒక్క పాయింట్లో పట్టుకున్నట్టయితే సూపర్గా ఉండేది. ఆమె తొడ మీద ఆయన తలకాయను పెట్టి ఆమె ఊరడించడం కాదు, లాలించడం కాదు, ఆ పని ఈయన చేసినట్లయితే సంసోన్ లైఫ్ ఇంకొక టర్నింగ్లో ఉండేది, ఇంకొక మలుపులో ఉండేది. కానీ ఆ చిన్న విషయంలో వివేకాన్ని కోల్పోయి, నీ గొప్ప బలరహస్యం దేనిలో ఉందంటే జోకులు వేయటం మొదలుపెట్టాడు. జోకులు నాకు ఇట్లా చేస్తే నా బలం తగ్గిపోయింది, నాకు ఇట్లా చేస్తే. ఆ రెండు అడిగిందామా? ఏమడిగిందండి? రెండు అడిగింది. మొదటిది ఏమడిగింది? నీ గొప్ప బలం దేనిలో ఉంది. రెండోది ఏమడిగిందంటే ఏం చేస్తే నువ్వు బలహీనుడు అవుతావు.
అడగకూడదు కదా. కొన్నిసార్లు కొన్ని పర్సనల్స్ ఉంటాయి. సామెతల గ్రంథంలో ఉంది ఆ మాట. కొన్ని సంగతులు కొంతమంది ముందు నువ్వు మాట్లాడుకుని ఉంటేనే మంచిదంటాడు. వినాలి. మరి ముఖ్యంగా ఇంకో కొన్ని మరీ కీలకమైన విషయాలు, నీ కౌగిటనున్న భార్య యొద్ద కూడా నువ్వు జారొద్దంటాడు. నీ కౌగిటనున్న భార్య యొద్ద నీ పెదవుల ద్వారబంధమునకు కాపు పెట్టుము అన్నాడు. స్తోత్రం. కొంతమంది అన్నీ చెప్పుకుంటుంటారు, తర్వాత తిట్లు తింటుంటారు, రోడ్డు పాలు అవుతుంటారు. ఉదాహరణ ఆగదు. అమ్మాయి నేను ఇంత పోటుగాడిని, నేను అప్పుడు ఇట్ట చేశా, అప్పుడు అట్ట చేశాను మొత్తం పట్టిస్తాడు. అన్నీ రాసుకుంటుంది, మైండ్లో పెట్టుకుంటుంది. పెట్టుకొని సమయం వచ్చినప్పుడు నువ్వే చెప్పావుగా, నీ బతుకంతా నువ్వే చెప్పావుగా, నువ్వు ఎక్కడెక్కడ ఏం చేసావు నువ్వే చెప్పావుగా, చెప్పమంటావా? ఓ ఏంది నువ్వు చెప్పురా, నీ బతుకంతా తెలుసు రోవు నాకు అంటుంది. పాయా. ఉదాహరణ ఆగదు. ఒక్కొక్కడికి ఏం తపన మొత్తం చెబుతుంటాడు. చెబుతున్నాను, చెప్తే మొత్తం జుట్టు పట్టించినట్టే. కొద్దిగా వివేకం కలిగి నడుచుకోవాలంటే సామెతల్లో సొలొమోను చెప్పాడు, దెబ్బతిన్నట్టున్నాడు బిడ్డ. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఏం ఒకళ్ళ ఇద్దరు 1000 మందితో అనుభవం కదూ. అందుకని ఎక్కువ మాట్లాడొద్దు నాన్న, ముఖ్యంగా భార్య దగ్గర పోయి జాగ్రత్తగా ఉండని చెప్పాడు. నా చిన్నతనంలో మా నాన్న ఒక కథ చెప్పాడు. ఒక కథ పురుషుడి అవివేకం గురించి ఒక కథ చెప్పాడు. కథ అని ముందే చెప్పా, మళ్ళీ మీరు తర్వాత ఆవేశపడితే ఊరుకోను. కొంతమంది ఉంటారు, అటు జరిగిద్దా అంటారు. ఇక చెబుతా వినండి. వివేకం, దాని యొక్క విలువ. ఓ రోజు ఓ మనుషుడు అడవిలో పశువులను మేపటానికి పోయాడంట. ఓ యవనస్తుడు పశువులను మేపటానికి పోతే అక్కడ అతనికి ఒక భక్తి సాధకుడు, ఒక దేవదూత లాంటి కూడా తారసపడ్డాడు. తారసపడి ఏదో అతనికి ఇతను ఉపకారం చేశాడు. ఆ ఉపకారానికి ప్రతిగా అతను నీకేదన్నా నిన్న ఉపకారం చేయాలి, నాకు ఫలానా విద్య తెలుసు, అది ఆ శక్తి నీకు వచ్చేటట్టు నేను నిన్ను దీవిస్తాను అన్నాడు. ఏంటంటే జంతు పక్షి జాతి, పురుగు జాతి, సమస్త జీవుల జాతి భాష నీకు అర్థమయ్యే విధంగా నేను నిన్ను ఆశీర్వదిస్తున్నానని ఆ దూతలాంటోడు దీవించాడు. ధన్యుణ్ణి అన్నాడు ఇతను. ఇక ఏ పక్షి మాట్లాడినా నీకు అర్థమైద్ది, ఆఖరికి చీమ దోమ మాట్లాడినా నీకు అర్థమవుతాయి. ఓ అన్నాడు. అట్లాంటిది ఏదో మనకు వస్తే బాగుండు కదా, పరలోకం పోయాక చూద్దాం, అట్టంటే ఇక్కడ వద్దులే. సరే, ఆ పవర్ వచ్చేసింది. అయితే ఒక మాట చెప్పాడు, ధన్యుణ్ణి అని వెళ్ళబోయేటప్పుడు చిన్న మాట అన్నాడు. ఏంటంటే, నేను ఈ పవర్ నీకు ఇచ్చినట్టు, నీకు వీటి భాష అర్థమవుతున్నట్టు నువ్వు ఎవ్వరికి చెప్పకూడదు. ఎవరికి చెప్పినా నీ తల అక్కడే పగిలి చచ్చిపోతావు. ఇదొక్కటి జాగ్రత్త అన్నాడు. వరం ఇచ్చి ఏదో ఒక ట్విస్ట్ ఉంటుంది కదా, షరతు. ఆ షరతు పెట్టాడు. సరే అయిపోయింది. వీడికి అన్నిటి భాష అర్థమవుతుంది. కొన్ని నవ్వుకుంటున్నాడు, ఏమేమి మాట్లాడుకుంటున్నాయి అది చూసి బాగా మంచి టైం పాస్ అవుతుంది వాడికి, హ్యాపీ. కొన్ని రహస్యాలు తెలుసుకుంటున్నాడు, ఏదో కొన్ని ఉపయోగపెట్టుకుంటున్నాడు, అంత బాగుంది. భార్య వచ్చింది, పెళ్ళయింది, భార్య వచ్చింది. మంచిగా కాపురం, క్రొత్త కాపురం స్టార్ట్ అయింది సంతోషంగా, అలాజాలంగా. ఓ రోజు వాడు పందిరి మంచం మీద కూర్చున్నాడు. ఎవరు? భర్త. భార్య ఏదో మాట్లాడుతూ ఉంటే భార్యకి సమాధానం చెప్తా కూర్చొని ఆ మాట ఈ మాట మాట్లాడుతూ కిందికి చూశాడు. కిందికి చూస్తే చీమల బారు వరసగా పోతుంది. చీమల బారు వరసగా వెళ్తూ ఉంది. ఈ చీమలు ఇంత కోలాహలంగా వెళ్తున్నాయి, అసలు ఏంది వీటి భాష, ఏం మాట్లాడుకుంటున్నాయని కొంచెం అటు చెవి పరికించాడు. చెవి పెడితే
అది చీమల పెళ్లి హడావుడి. చీమలకి మ్యారేజ్ కార్యక్రమం జరుగుతుంది. ఆ పెళ్లి కార్యక్రమానికి చీమలన్నీ కలిసి వెళ్తున్నాయి అన్నమాట. ఆ పెళ్లికి పోయే వాళ్ళ జనాలు కోలాహలం మాటలు ఉంటాయి, అక్కడ ఆ సంభాషణ జరుగుతుంది. ఈ సంభాషణలో చీమకి ఎన్ని కాళ్ళు ఉంటాయి? 4 కాళ్ళు ఉంటాయి అనుకోండి. ఒక చీమ 3 కాళ్ళే ఉంది దానికి. 4 కాళ్ళు ఉన్న చీమలన్నిటినీ 3 కాళ్ళ చీమ మహాహడావుడి చేస్తుంది. బలహీనరాలుగా అడుగులు అడుగేసుకుంటూ నడుస్తా బాగా నడిచే వాటన్నిటిని ఎగతాళి చేస్తుంది, హడావుడి చేస్తుంది. టైం అవుతుంటే పారేంటి తొందరగా, ఏంటి నడకలేంటి, మీ వ్యవహారం ఏంటని ఇంతసేటు గొడవ చేస్తుందని ఈ నడక చూస్తే 3 కాళ్ళే ఉన్నాయి, 1 కాళ్ళు లేదు. వాడికి ముచ్చటేసి పక్కున నవ్వాడు. అని నవ్వాడు. భార్య పట్టుకుంది. ఏంటండి ఎందుకు నవ్వారు అంది. చీమల వ్యవహారం వీడు చెప్పకూడదుగా, అక్కడ జరిగే తంతెందు వీడికి చెప్పకూడదుగా, వీడికి అర్థమైంది ఆమెకు తెలియదు. ఆమె ఏమనుకుంటుంది, నా విషయంలో ఏదో ఎగతాళి చేశాడు, నా సంగతిలో ఏదో నవ్వాడు. ఇక ఆడవాళ్ళు వదిలిపెట్టరుగా, ఏంది ఎందుకు నవ్వావు అంటారు. ఏం లేదమ్మా వేరే విషయం ఏంటంటే వేరే విషయం ఏంది ఆ విషయం అంటారు. వేరే విషయం లేమంటే ఏంది ఆ విషయం, వేరే విషయం ఏంది అని నీకు సంబంధించింది కాలేమ్మా వేరే సంగతి అంటే నా దగ్గర కూడా దాచిపెడతావా నువ్వు, నన్ను అడుగుతావు అన్నీ, అదేంది ఇదేంది అన్నీ అడుగుతావు, నా దగ్గర అన్నీ తీసుకుంటావు, మరి నువ్వు చెప్పవా అని ముఖం అటు తిప్పు. నీకు ఆడవాళ్ళు తిప్పితే ముఖం మాడిస్తే ఆపుతారు, ఇక పేణం తీస్తారుగా. మరి అర్థం చేసుకో, ఇది నీ వ్యవహారం కానే కాదు, ఈ రిలాక్స్గా ఉండండి. మరి ఏ వ్యవహారమో చెప్పు అంటది. అని నీ చెప్పేది కాదమ్మంటే నాకు చెప్పేది కాకూడని రహస్యం కూడా ఉందన్నమాట. నువ్వే నా ప్రాణం అనుకున్నా, నువ్వే నా సర్వస్వం అనుకున్నా, నువ్వు అన్ని విషయాల్లో నాతో ఓపెన్గా ఉంటావు అనుకున్నా, నువ్వు నన్ను మోసం చేశావు అంటే నాకు తెలియకూడని రహస్యాలు కూడా ఉన్నాయన్నమాట నీకు అంతే. ఈ వీడు తల కొట్టుకుంటాడు, మరి నీకు చెప్పేది అర్థం కాదు, ఇది వేరే విషయం ఏం కాదు, ఇది నా పర్సనల్ అన్నాడు. నాకు తెలియని పర్సనల్ ఏది ఉండటానికి వీళ్ళు తేలాల్సిందని కూర్చుంది. ఇక పెరిగిపోతుంది వివాదం. ఏం చేయాలా, ఈ పిచ్చిది ఏందిరా ఇటు పట్టుకుంది. చివరికి అన్నాడు, అమ్మాయి నా ప్రాణం మీదకి వచ్చింది నేను చెప్పకూడదు అన్నాడు. వామ్మో, ప్రాణం మీదకి వచ్చేంత విషయమా, అట్టయితే తేలాల్సిందే అది. ఇంకా గట్టిగా పట్టుకుంటాడు. పిచ్చిదన్నది చెబితే చస్తానే నేను అన్నాడు. వామ్మో అంత పెద్దదా, అట్లయితే తేలాల్సింది నేను ఇంకా గట్టిగా పట్టుకుంది. ఏం చేయాలి? సరే జాలి పడిద్దని, అమ్మాయి సరే ఇంత మొండిగా పట్టుబడుతున్నావు, చచ్చిపోతున్నా చెప్తే నేను అయినా చెప్పమంటున్నావు, చచ్చిన పర్వాలేదు చెప్పమంటున్నావు, మనస్ఫూర్తిగానే అంటున్నావు అంటే మనస్ఫూర్తిగానే అంటున్నావు చెప్పు. సరే చివరిసారిగా నీ చేతుల మీదుగా తలంటూ స్నానం చేస్తాను అమ్మాయి, తలకు పోసి నన్ను చావుకి సిద్ధపరచు అన్నాడు. ఏం పర్లా, కుంకుడికాయలు కొట్టింది, చక్కగా మొత్తం రెడీ చేసి పడేసింది, నీళ్లు వేడివేడి నీళ్ళు తోడి పెట్టింది. ఇక నాకు చెప్పు సావు అని. వాడు కూర్చున్నాడు, తలకు పోసింది, అంతా అయిపోయింది, వాడి వీపు రుద్దింది, చివరి సావుకి రెడీ చేస్తుంది. ఇక వాడిని కనీసం ఆ మాట అంటే నన్న హృదయం కదిలి నువ్వు సావద్దు పాడొద్దులే ఎందుకులే అంత అవసరం లేదని ఎక్కడ సర్దుకుంటుందేమని పాప వాడు ఆశపడి ఆ మాట చెబితే నువ్వు సస్తానంటే సావుకు రెడీ చేస్తా. సరే అయిపోయింది, తలంటి స్నానం చేస్తా. చివరిసారిగా నీ చేతులతో అంత అన్నం కడుపు నిండా తింటానమ్మాయి అన్నాడు. ఫలానా పదార్థం నాకు వండి పెట్టి తింటాను, చస్తాను కాబట్టి అంటే అక్కడన్నా హృదయం కదిలిద్దాం. లేదు అడిగి నేను చేసింది, శుభ్రంగా దగ్గరుండి వడ్డించింది, మొత్తం తిను చెప్పు సావు. బాధ కలుగుతుంది, ఏడుపు వస్తుంది వాడికి. ఇంత దారుణమా, ఇంత కాఠిన్యమా, ఇంత మొండితనమా? మీరు కాదు కానండి, కొంతమంది ఉంటారండి ఇట్టంటి వాళ్ళు, ఆడవాళ్ళు కొంతమంది ఉంటారు పాపం, వాడి దినం పిండం మొత్తం చేస్తారు వీళ్ళే. మీరు కాదు, మళ్ళీ నా మీద ఏమైనా అనుకునేరు మీరు. కొంతమంది ఉంటారు అట్టు మొండోళ్ళు, సాగు చేసిందాక వదిలిపెట్టరు. సరే అన్నం తిన్నాడు,
చచ్చిపోతానమ్మా, నీకు చింత లేదన్నాడు. ఏం లేదు నాకు, అది నువ్వు ఎందుకు నావేవో చెప్పు సావు. నువ్వు నా భార్యవే, నీ భర్తనే, నేను పోతే నీ గతి ఏం పర్వాలా, అడుక్కొనైనా బతుకుతా, నువ్వు నాకు చెప్పాల. సరే అమ్మాయి, కట్టెలు పేర్చు, ఇక మళ్ళీ నాకు వీళ్ళని పిలుచుకొని ఇబ్బంది లేకుండా. మరి నాకు నువ్వు, నీకు నేను ఇద్దరమే కదా, కట్టెలు పేర్చు, కట్టెల మీద బొబ్బుంటాను, నేను చెప్పగానే చచ్చిపోతాను, ఒక్కసారి ఇక నిప్పు పెట్టేయచ్చు నువ్వు అన్నాడు. నీట్గా పేర్చింది కట్టెలు. అక్కడన్నా ఆలోచించి దేవుని ఎన్ని చెబుతున్నాడు వీడు. ఏం పర్లా, నువ్వు సావటానికి నేను అన్ని విధాలా సిద్ధం చేస్తా అని కట్టెలన్నీ పేర్చింది. చివరికి కట్టెల మీద పండుకున్నాడు. కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి, ఏడుస్తున్నాడు. ఏం కఠినం, కనికరం లేదు. చెప్పాలి, ఇంక చెప్పే, ఇంకేమన్నా కట్టెల మీద కూడా బొబ్బున్నావు, ఇంక చెప్పు. నేను చస్తానే అన్నాడు. ఏం పర్లేదు, చచ్చినా ఇబ్బంది ఏం లేదు, నాకేం ఇబ్బంది లేదు, చెప్పు. ఇక నోరు తెరవబోయేటప్పుడు 2 మేకలు కనపడ్డాయి అవతల పక్కగా. సమీపంలో ఒక బావి ఉంది. ఆ బావి దగ్గరికి 2 మేకలు పరిగెత్తుకుంటూ వస్తున్నాయి. ఒక మగ మేక, ఒక ఆడ మేక, భార్యాభర్తలు ఈ 2, వైఫ్ అండ్ హస్బెండ్. నేను పడలేకపోతున్నా, నా వల్ల కాదు, నేను బతకలేను, అమ్మో నేను తట్టుకోలేను, నాయనోయ్ దుర్మార్గుడు నువ్వని ఇద్దరు తిట్టుకుంటున్నారు. ఇదిగో నా మాటని, నేను చెప్పే మాటని ఇదిగో అర్థం చేసుకొని మేకపోతు అంటుంది, అంటే మగదంటుంది. ఆడదేమో నేను అసలు వినను, నా వల్ల కాదు, నీతో జీవితం నా వల్ల కాదు, చస్తే నా ప్రాణం ఫ్రీగా ఉంటుంది, నాకు ప్రశాంతంగా ఉంటుంది అని ఆవేశంగా ఆడ మేక వస్తా ఉంటే మగ మేక ఇదిగో అర్థం చేసుకో, ఇదిగో నువ్వే దెబ్బతింటే అర్థం చేసుకో అన్నాడు. ఈ 2 వినపడతాయి వీడికి. గమనించాడు, ఏందిరా అని. అది వచ్చి నా వల్ల కాదని ఎగిరి దూకింది బావిలో. దూకితే ఈ మగదేం చేసిద్దని గమనించాడు. చెప్పింది ఎంత చెప్పినా అర్థం చేసుకోకుండా ఇంత మూర్ఖంగా చస్తే నేనేమన్నా బాధపడి నేను నీతో పాటు దూకుతాను అనుకున్నావే. మగదంటుంది, నువ్వు కాకపోతే నీ తాత ఇంకొకటి పా అని వెనక్కి తిరిగింది. వెనక్కి తిరిగి వెళ్ళిపోతా ఉంది. ఇదేమో నీడలో పడి చచ్చింది, అదే వెళ్ళిపోతుంది. ఇక వీడు చెప్పలా, లేచి ట్రా అన్నాడు. దగ్గరికి వచ్చింది, కొడితే గిర్రం తిరిగింది కాసేపు. ఏమే నాకు తలకబోస్తావా, నాకు బతికుండగానే పిండం పెడతావా వండి, నాకు సజీవంగా ఉండగానే కట్టెలు పేర్చి కట్టెల మీద బొబ్బ పెడతావా? ఇట్లాంటి దానికి ఎందుకు నాకు నువ్వు కాకపోతే నీ తాత. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనుషుల్లో చాలామంది ఇట్లా ఆలోచిస్తే ఎంత బాగుండు. ఒక్కొక్కడు పోయి రైలు కింద తలకాయ పెడతాడు. ఎవరన్నా నా బోటోడు నీ బోటోడు చూసి కాపాడి ఎందుకురా సావాలనుకున్నా అంటే ఇంట్లో భార్య పొడి పడలేకపోతున్నా నాన్నయ్య అంటాడు. ఇంట్లో ఆళ్ళ పొడి పడలేకపోతున్నా, ఏళ్ళ పొడి పడలేకపోతున్నా, అందుకని అట్టా ఇందుకని ఇట్టా. నీ బొంద. నీ చావు కోరినటువంటి వాళ్ళని లక్ష్య పెట్టాల్సిన అవసరం ఏముంది? నువ్వు సచ్చినా పర్వాలేదు అన్న వాళ్ళని లక్ష్య పెట్టి వాళ్ళ కోసం సచ్చే అవసరం ఏముంది? నువ్వు బ్రతకాలని కోరుకుంటున్నాడు నీ దేవుడు. నువ్వు బాగుండాలి, నువ్వు క్షేమంగా ఉండాలి, నువ్వు బ్రతికుండాలి, నువ్వు సజీవంగా ఉండాలి, నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటున్న వాడు ఒకడు ఉన్నాడు. నా భర్త నన్ను పట్టించుకోవట్లేదు, ఇట్లా అంటున్నాడు, అట్లా అంటున్నాడు, చచ్చిపోవాలనిపిస్తుంది. తాడేసుకొని, సేరేసుకొని, కిరసనాయిలు దేవులాడుకొని, గ్యాస్ నూనె దేవులాడుకొని, గ్యాస్ ఓపెన్ చేసుకొని, పిచ్చి మొహమా. నీ చావును ఆశించేవాళ్ళు, నువ్వు సస్తే పర్వాలేదు అనుకునేవాళ్ళు, వాళ్ళ ప్రేమ దొరకలేదని ఏడుస్తావా వెర్రి మొహమా? నీకోసం చచ్చిపోయిన వాడు ఒకడు ఉన్నాడు ఇక్కడ. నీకోసం చచ్చిపోయిన వాడు ఒకడు ఉన్నాడు. చచ్చేంతగా నిన్ను ప్రేమించేవాడు ఒకడు ఉన్నాడు. ఎవరు నిన్ను ప్రేమిస్తే అంత, ప్రేమించకపోతే అంత. బోడి ప్రేమ. ఏం ప్రేమ? నా పిల్లలు అసలు గుర్తించట్లా నన్ను, ఇంకా నేను ఎందుకు బతకాలా? బాయాడుంది, చెరువాడుంది. ఎంతవరకమ్మా నీ పిల్లలు? పిల్లలు లేరు, జల్లలు లేరు. యేసయ్య. ఎవరో
తల్లులు లేరు, పిల్లలు లేరు. నా వారు ఎవరున్నా నీ తోడు సరిరారు, నా వారు ఎవరున్నా నీ తోడు సరిరారు. చేసి ఉన్న పాసలను చిత్రముగా మరచేరు, చేసి ఉన్న పాసలను చిత్రముగా మరచేరు. ఈ లోక బంధాలన్నీ తెగిపోను ఒకనాడు, ఈ లోక బంధాలన్నీ తెగిపోను ఒకనాడు. నా తండ్రి మన అనుబంధం విడిపోదు ఏనాడు, నా తండ్రి మన అనుబంధం విడిపోదు ఏనాడు, విడిపోదు ఏనాడు. యేసుని అనురాగం మమకారం ఎవరైనా ఈ బ్రతుకులో దొరుకునా ఎందైనా ఈ జగతిలో. యేసుని అనురాగం నిజమైన మమకారం చూపున ఎవరైనా ఈ బ్రతుకులో దొరుకునా ఎందైనా ఈ జగతిలో. యేసుని దేవునికి మహిమ. ఏమంటారు? సత్తారా? నేనెవరో సావమందరని పోయి సత్తావా? ఏమనాలి? పోయి సత్తే నువ్వు చావు. నేనైతే చావను, బ్రతికి ఉండి నా దేవుని క్రియలను వివరించదను. నీ బోడి ప్రేమ ఎవడికి కావాలి? నీ గ్యాంబ్లింగ్ ప్రేమ, మాయ ప్రేమ ఎవడికి కావాలి? అంత యూజ్ అండ్ త్రో, వాడుకొని వదిలేసే ప్రేమ, పనికి వచ్చినంత వరకు చూపించే ప్రేమ, పనికి రాకపోతే మంచంలో పడితే కొళ్ళబొడిచే ప్రేమ ఎవడికి కావాలి? నీ బోడి ప్రేమ. నేను ఏ స్థితిలో ఉన్న నన్ను వదలక హత్తుకునేది నా యేసు ప్రేమ. ఇప్పుడు నేను ఈ మాట చేతి ఇంటికి పోయి కొట్టుకునేరు కొంతమంది. శాలేమన్న చెప్పాడు కూడా, నీ గురించే చెప్పాడు, నీ ప్రేమ అంతా గ్యాంబ్లింగ్ ప్రేమ అంటే. నేను కూడా అటుపక్క కూర్చున్నాగా, నాకు కూడా చెప్పాడు నీ ప్రేమ అంతా గ్యాంబ్లింగ్ ప్రేమ అని. అంటే ఇద్దరు కలిసి కొట్టుకుంటారు, కొట్టుకొని మళ్ళీ నా దగ్గరికి వస్తా. నేను యాడ్ చేసే తీర్పులు మీకు దండం పెడతా. దేవునికి మహిమ, హల్లెలూయా. జస్ట్ బ్యాలెన్స్ కోసం చూస్తున్నారు. ఎవరి మీద ఎవరు పూర్తిగా డిపెండ్ అవ్వద్దు, అందరం కలిసి డిపెండ్ అవ్వాల్సింది. చక్కగా దలీలాని దగ్గర తీసుకొని కొంచెం వివేకం కలిగి అడుగులు వేస్తే ఎంత బాగుండేది. కళ్ళు ఊడిపోయేవి కాదు, దొంగలతో కలిసి తిరగలు తిప్పేవాడు కాదు, అద్భుతంగా ఉండేది. ఆత్మాహుతి దళంలాగా చివరికి తను చావకుండానే చంపేవాడు అందరినీ. చివరికి ఏ పరిస్థితి వచ్చింది? తను చచ్చి చంపాల్సి వచ్చింది అందరినీ. ఆ పరిస్థితి ఉండేది కాదు, కొంచెం వివేకంగా ప్రవర్తించినట్లయితే. దేవుని సంబంధులైన అభిషిక్తులైన భక్తులు లోకంలోనికి వెళ్ళినప్పుడు తోడేళ్ళు బయటికి కనపడవు, వ్యక్తులలో ఉంటాయి, మనుషులలోనే ఉంటాయి. చీల్చేస్తాయి చిక్కావంటే. చాలా వివేకంగా నడుచుకోమని చెప్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. అది ఉండాలి జాగ్రత్త. పైన అభిషేకం ఉండగానే కాదు, ఆత్మ అభిషేకం మాత్రమే కాదు, ఆత్మ నడిపింపు కూడా ఉండాలన్నది పాఠం. దేవుని ఆత్మ, యెషయా గ్రంథము 11వ అధ్యాయము 2-3 వచనాలు చూడండి. యెహోవా ఆత్మ, అద్దుగో యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. అద్దుగదుగో ఇక్కడ నాకెళ్ళి చూడండి. యేసయ్య ఏం చెప్పాడు ఇందాక అన్న చూపించిన మూలవాక్యంలో? పాముల వలె వివేకులనై ఉండండి. వివేకం మనం ఉపయోగించే వివేకం ఒకటి ఉంటుంది, దేవుని ఆత్మ ద్వారా కలిగే వివేకం ఒకటి ఉంటుంది. దేవుని పరిశుద్ధాత్మ మనకు శక్తినిచ్చుటయే కాదు, వివేకం ఇచ్చి నడిపింపును కూడా ఇస్తాడు. దాన్ని పసిగట్టాలి మనం. అక్కడ పనితనం ఉండాలి.
ఎందుకంటే లోకములో ఉన్నది ఎవరు అంటే స్పష్టంగా చెప్పాడు, తోడేళ్ళు అని. తోడేళ్ళు అంటే మనుషులు కాదు. మీరు కొంపదీసి మనుషులు అనుకుని మనుషుల్ని ద్వేషించారు. వీడు చూడు, వీడు నిజంగా వీడు తోడేలే, వీడు చూడు, వీడు నిజంగా తోడేలే అని మనుషులను చూసి అనుకునేవు. మనుషులు కాదు, దురాత్మలు ఉన్నాయి. ప్రతి మనిషిని కొన్ని ఆవాహనం చేసుకొని ఉన్నాయి. ప్రతి మనిషిని కొన్ని ఆవహించి ఉన్నాయి. వాడికి తెలియదు వాడు దురాత్మ పీడితుడై నిన్ను పాడు చేయ చూస్తున్నాడని. ఆ దురాత్మ పీడన వాడికి లేకపోతే వాడు నీ జోలికి రాడు. కానీ వాడు దురాత్మ పీడితుడై ఉంటే వాడు తప్పకుండా నీకు ఎసరు పెట్టడానికి చూస్తాడు. ఏదో ఒక కోణంలో నిన్ను దెబ్బతీయటానికి, చీల్చివేయటానికి, నష్టం కలిగించడానికి, పాడు చేయటానికి. అది ఇంటివారో, బయటివారో, సమాజపు వారో, సాటివారో, తోటివారో చెప్పలేం. ఎవడు ఎట్లా పీడితుడై నిన్ను ఎలా పాడు చేయ చూస్తున్నాడో నీకు తెలియదు. అందుకే ముందే చెప్పాడు ప్రభు, మిమ్మల్ని పంపుతూ ఏం చెప్పాడు? దయ్యాల మీద మీకు అధికారం ఇస్తున్నాను అన్నాడు. ఎందుకంటే మీరు వెళ్ళి ఫస్ట్ ఎదుర్కోవాల్సింది వాటినే. తోడేళ్ల మధ్యలోనికి గొర్రెల్ని పంపినట్టు పంపుతున్నాను అంటే మనుషులు తోడేళ్ళ? మనుషులందరినీ యేసయ్య గొర్రెలతోనే పోల్చాడు. నా గొర్రెలు అన్నాడు మనల్ని. ఆయన గొర్రెలు అంటే ఆయన సంఘంలోకి చేర్చబడినవి. సంఘంలోకి చేర్చబడని గొర్రెలు కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం గొర్రెలము, లోకంలో ఉన్న మనుషులంతా తోడేళ్ళు అనుకుందామా? అట్టయితే మనం కూడా గతంలో తోడేళ్ళు అని చెప్పుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఒకప్పుడు మనం అన్యుల్లాగుండి ఇప్పుడు మనం క్రైస్తవులం అయ్యాం కదా. మరి గత జీవితంలో మనం క్రీస్తును ఎరగక మునుపు జీవితంలో మనం తోడేళ్ళమే అని ఒప్పుకుంటావును. ఎంతమందిని చీల్చామైంది కదా. తోడేళ్ళు మనుషులు కాదు. దేవుని గొర్రెలమైన మనల్ని దాడి చేయడానికి పనిగట్టుకుని వ్యూహం పని కూర్చున్నది దురాత్మలోని తోడేళ్ళు అయ్యి. మన యుద్ధం మనుషులతో కాదు, వాటితో. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. అందుకే శత్రువు ఎత్తుగడని శత్రువు ఎత్తుతోని దెబ్బ కొట్టాలన్నట్టు వాడు పాము వాడు వివేకంగా అడుగులేస్తాడు. నువ్వు కూడా వాడి ఐడియాలజీని గురి చూసి కొట్టి వాడి ఎత్తుగడని చిత్తు చేయాలి బిడ్డ, జాగ్రత్త అన్నాడు. అది ఇక్కడ పాయింట్.